యాంకర్ స్వేచ్ఛ ఆత్మహత్య చేసుకుని మరణించడంతో కుటుంబం అంతా తల్లడిల్లిపోతోంది. ఆమె కుమార్తె కన్నీటి పర్యంతమవుతోంది. ఎలాంటి ఇబ్బంది వచ్చినా తన తల్లి వెనుక ఉండి తనకు ఇప్పటివరకు సపోర్ట్గా ఉందని, తన తల్లి లేదనే వార్త కుమార్తె జీర్ణించుకోలేకపోతోంది. ఇక స్వేచ్ఛ తల్లిదండ్రులు కూడా తమ కుమార్తె ఎంతో ధైర్యవంతురాలని, మీడియా రంగంలో ఎంతో ఎత్తుకెదిగిందని, చివరికి పూర్ణచంద్రరావుని నమ్మి మోసపోయిందని, అతన్ని ఖచ్చితంగా శిక్షించాలంటూ కూడా ఇప్పటికే తెలియజేశారు. అతన్ని నమ్మి అతను వివాహం చేసుకుంటాడని, అతనితోనే ఉందని, కానీ అతను ఆమెని మోసం చేశాడనే విషయాన్ని కూడా తల్లిదండ్రులు తెలియజేశారు. ఇక స్వేచ్ఛకు పోస్ట్ మార్టం కూడా పూర్తి చేశారు డాక్టర్లు. అనేక విషయాలను కూడా తెలియజేశారు. అయితే ఆమె నిన్న రాత్రి చనిపోయిందని, అయితే ఈరోజు ఉదయం ఆమెకు పోస్ట్ మార్టం నిర్వహించామని ఆసుపత్రి వైద్యులు తెలియజేశారు. ఆమె ఒంటిపై ఎలాంటి గాయాలు లేవని, హ్యాంగింగ్ మార్క్ మాత్రమే ఉందనే విషయాన్ని తెలియజేశారు. ఇక కాళ్ళు చేతులు ఎర్రబడ్డాయి. ఆమెది 100కి 100% ఆత్మహత్యని, ఆమె సూసైడ్ చేసుకుందనే విషయాన్ని కూడా పోస్ట్ మార్టం చేసిన డాక్టర్లు అయితే తెలియజేశారు. సస్పెక్ట్ ఇంజూరియస్ ఏమీ లేవనే విషయాన్ని కూడా తెలియజేశారు. ఆమె ఒంటిపై ఎలాంటి గాయాలు లేవని, హ్యాంగింగ్ మార్క్ మాత్రమే అక్కడ ఉందనే విషయాన్ని కూడా తెలియజేశారు. ఇక మంచంపై స్టూల్ వేసుకుని ఆమె ఉరి వేసుకుందనే విషయాన్ని కూడా తెలియజేశారు. కాళ్ళకి రంగు మారిందనే విషయాన్ని కూడా తెలియజేశారు. శరీరంపై ఎలాంటి గాయాలు కూడా లేవనే విషయాన్ని తెలియజేశారు. ఎవరైనా ఉరి వేసి ఉంటారనే అనుమానాలపై కూడా ఆమె ఉరి వేసుకొని ఇలా ఆత్మహత్య చేసుకుందనే విషయాన్ని కూడా తెలియజేశారు. ఎలాంటి మార్క్స్ కానీ అక్కడ ఎలాంటి ఆధారాలు లేవనే విషయాన్ని కూడా తెలియజేశారు. ఇలా హ్యాంగింగ్ వేసుకుంటే 3 నిమిషాల్లోనే చనిపోతారనే విషయాన్ని కూడా అక్కడ వైద్యులు తెలియజేశారు. అయితే ఆమె ఇలా హ్యాంగింగ్ చేసుకుందని, నాలుక కూడా కొరికి ఉందనే విషయాన్ని కూడా వైద్యులు తెలియజేశారు. ఇక హ్యాంగింగ్ మార్క్, అలాగే అక్కడ కమిలిపోయినట్టు గాయం కూడా ఉందనే విషయాన్ని అక్కడ సీనియర్ వైద్యులు అయితే తెలియజేశారు. ఒంటిపై ఎలాంటి గాయాలు లేవని, ఎలాంటి అనుమానాస్పద మృతి కాదని, ఆమె ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుందనే విషయాన్ని 100కి 100% ఇది ఇలా జరిగిందనే విషయాన్ని అయితే వైద్యులు అయితే తెలియజేశారు. దీనిపై పోలీసులు అయితే ఇప్పటికే కేసుని నమోదు చేసుకుని విచారణ ప్రారంభించారు. పూర్ణచంద్రరావు అనే వ్యక్తి ఎవరు, ప్రస్తుతం ఎక్కడ ఉన్నాడు, ఇవన్నీ కూడా పోలీసులు విచారణ చేస్తున్నారు. ప్రస్తుతం అతని ఫోన్ అయితే స్విచ్ ఆఫ్లో ఉంది. అతను ఎక్కడ ఉన్నాడనే దాని మీద పోలీసులు అయితే విచారణ చేస్తూ ఉన్నారు. దానికోసం ప్రత్యేకంగా కొన్ని టీమ్స్ని కూడా ఏర్పాటు చేశారు. పూర్ణచంద్రరావుని పట్టుకున్న తర్వాత అసలు వారి మధ్య ఎలాంటి గొడవ జరిగింది, ఆమె ఇలా ఆత్మహత్య చేసుకోవడం గల కారణాలంటేనే విషయాలు బయటకు రావాల్సి ఉంది.